महाराज मैं क्या करनी अरे तिरगी 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 उल्लू हर की अरे तिरगी तिरगी कालू हर की कल्लू चली पाया खाना रखा पाया चारा तो चारा महाराज ना बेटा नो तो चारा महाराज बाबू चारा तीनों सूत्र में चपंडी मारा कन्ने तिरगी तिरगी ఇల్లు వాకిలి నాది ఇల్లాలు నాదనుసు వేల దోచుదేవయ్య మనసా కాలు నీ వలలోన కానుగల చెక్కేసి కడసేరు చేతోవ మనసా నీవు కడసేరు చేతోవ మనసా అంటి అంటన పండు ఆరింట వెలుగు ఇంటిలోనున్నదే మనసా పంటికాయ గంటి వంశుని బదిలోన జంట చేయక నాది ఇల్లాలు నా తలుసు వేల దోచుదవయ్య మనసా కాలు నీవలలోన కానుగల చెక్కేసి కడసేరు చేస్తోవ మనసా నీవు కడసేరు చేస్తోవ మనసా విడుసు వెళ్ళు సమయంబు లోపల తన వెంటరారయ్య మనసా
తనయలే చుట్టాలు తన వారినే నమ్మి తలపోయకే వెర్రి మనసా నీవు తలపోయకే వెర్రి మనసా మనసా కాలు నీ వలలోన కానుగల చెక్కే కడ సేరు చేస్తావు మనసా నీవు కడ సేరు చేస్తావు మనసా ఎవరు దానికి అడ్డగున్నా నీకు కానించోదండి కాలు సరే లేదైతే చెయ్యి పడే కాలుతావండి సరే లే మరి విశ్వేశ్వర గారు విశ్వేశ్వర గారు ఎక్కడెక్కడ తిరిగావా కొండ మీద నీ ముఖంలో కొండ తిరుపతి ఎక్కడే చూస్తామయ్యా ఓహో తిరుపతి వెంకటేశ్వర స్వామి కదా అది మహారాజ్ అది ఎక్కటచ్చు నాది బేట నీ దగ్గరకు వచ్చి అడిగాను మహారాజ్ ఏం చెప్పాడు అరే పీరు నీది పెడతా నా దగ్గరికి రాలేదు పో అన్నాడు మహారాజ్ అయితే అక్కడికి వెళ్ళావు అక్కడి నుంచి ఇక్కడ హంగలగిరి హంగలగిరి అంటే మంగళగిరి అందులో అది మహారాజ్ నాకు నోటికి తిరగదులే మహారాజ్ సరే చెప్పు అరే అక్కడ హంగలగిరి హనకాల చూడు మహారాజ్ హంగలగిరి అన్నాయా అరే హంగలగిరి హైతల పక్క ఉంటా చూడు మహారాజ్ అందులో హరి మహారాజ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు అరే అక్కడికి కొండ మీద అమ్మ ఉంది చూడు మహారాజ్ ఓహో కనకదుర్గమ్మ తల్లా కనకదుర్గమ్మ కాడికి పోయాను మహారాజ్ కనకదుర్గ నాది బేట నీ దగ్గరికి వచ్చి అడిగాను మహారాజ్ అరే పీరు నీది పుడతా నా దగ్గరికి రాలేదు కింద వచ్చి పడ్డాను మహారాజ్ కింద పడితే దెబ్బలు తగలేవరు దెబ్బలు నీకు తగులుతాయి నీ బాబుకు తగులుతాయి నీ పోటీ సన్నాసులంతా కట్ట మీద మాటలు జాగ్రత్త సాయిబు మాట పడతా మీ అంటే సన్నాసులు ఉండాలి మహారాజ్ సాధులు నాకు నోరు తిరగదు సరే గాని నువ్వెందుకు తిరుగుతున్నావు నేను తిరగబట్టి నేను హత్తబట్టి 6 నెలలు మహారాజ్ ఇదేంటే నువ్వు ఎతకబట్టి 6 నెలలు వాడు పోయి 3 నెలలని అరే మాకు హేమి బగులుకు అవుతాయి చూడు మహారాజ్ ఓహో మీరు సాయిబులు అన్నమాట హత్తుగా హరి మహారాజ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను మహారాజ్ ఇక్కడంటే ఎక్కడయా అదే హీనకొండ ఓహో ఇనుకొండ హీనకొండ వచ్చారు డివి గారు నాటకం అంటారు ఇక్కడికి వచ్చాను మా దగ్గరికి వచ్చాడని అదయ్యా సంగతి నీకు కర్మ పట్టింది ఆ కర్మ తొలిపోవాలంటే కొన్ని వస్తువులు చెబుతాయి తీసుకురా సాయిబు సోద చెప్పే సాధులమయ్యా రామనందన సీతారామ సోద చెప్పే సాధులమయ్యా రామనందన సీతారామ బాబలిస్తే ప్రశ్న చోత అర్థయిస్తే అర్థము వాజిస్తే రూపము చోత రామనందన సీతారామ సరే గారి సాయిబు గారు మీ అత్తగారింటి దగ్గర నులకల మంచం వెళ్ళలేకేసుకుని పండుకున్నావా లేదా ఒక ఆడపిల్లి మగపిల్లి ఉందా లేదా మా మామగారింటే ఉండొచ్చు అవి రెండు కలిసినప్పుడు నువ్వు చూసావా లేదా చూస్తే చూసి ఉండొచ్చు మహారాజ్ కర్మ నీకు పట్టిందయ్యా రామనందన సీతారామ కర్మ తొలిగే మర్మము చోత రామనందన సీతారామ అదృష్టరేఖ బాగునయుండ
ఉన్నది అన్నం పెట్టే వారు ఉన్నరు నూరేళ్ళ ఆమె చున్నది నూతి గండము తప్పిపోజును ఏడు కొండల వెంకటేశ్వర మార్కాపురం చెన్నకేశం పొట్లపాడు గయ్య స్వామిరా గుంటూరు మస్తాను స్వామి పాపు తప్పిన వరము రామ సిక్కులు జరుగుతున్న ఏమి సిక్కులని అడుగుచుంటివా రాజు కంటివా రమ్మ కంటివా రామ సిక్కులు జరుగుతున్నవి సిక్కులు దొరికే మార్గం ఇంకా చెప్పు. సరే శోతను 5 సాల పాత బియ్యం రామనందన సీతారామ 5 కొబ్బరికాయలు కావలే రామనందన సీతారామ 5 నిమ్మకాయలు కావలే రామనందన సీతారామ కర్రకోడి పెట్ట ఒకటే రామనందన సీతారామ 5 సంచుల సారాయి కావలే రామనందన సీతారామ ఆదివారం అమాస రోజు ఎడకబీకి ఇవన్నీ తీసపోయి మూట కట్టుకొని దెబ్బని పోవటానికి అరే నీకు కర్మ పట్టిందని ఇంత పొడుగుని చెప్పావు. సరే సాహిబ్ గారు ఈ ఎన్ని వస్తువులు తీసుకొస్తే నీ కుమారుడు చూపిస్తా లేదంటే నా దారి నేను వెళ్ళిపోతా. అలాగనే మరా సరే నందామయ గురుడు నందామయ ఆనందమే పార బ్రహ్మమయ ఇంత పిల్లలకు ఎవరాలు చెప్పంగా నాలో పెరిగిన పెద్దలింటారయ్యా నందామయ గురుడు నందామయ ఆనందమే పార బ్రహ్మమయ బొండబోపులంత ముత్తైదులవ్వగా ఏడాదికి తరణి కంటారయ్యా విన్నారయ్యా మీరు కన్నారయ్యా వీర బ్రహ్మం మాట వేదామయ అత్తలకు పీటల్లో కోడలకు మంచాలు మామాలెత్తిన పొద్దు పెట్టిరయ్యా విన్నారయ్యా మీరు కన్నారయ్యా వీర బ్రహ్మం మాట వేదామయ వరికూడు తీరంగా వరుసలే తప్పంగా పెరిబెడిని పేరెత్తి పిలచేరయ్యా విన్నారయ్యా మీరు కన్నారయ్యా వీర బ్రహ్మం మాట వేదామయ ఒక్కొక్క పురుషులకు 7 భార్యలు ఎండబోయే రాజ్యం వచ్చేనయ్యా నందామయ గురుడు నందామయ ఆనందమే పార బ్రహ్మమయ మునగా చెట్టుకోక ముల్లైన పుట్టంగా ముసలి వారికి మనవలొచ్చేనయ్యా నందామయ గురుడు నందామయ ఆనందమే పార బ్రహ్మమయ తాడి చెట్టు మీద తాబేలి పుట్టంగా తల్లిదండ్రుల భ్రమలు తగ్గేనయ్యా విన్నారయ్యా మీరు కన్నారయ్యా వీర బ్రహ్మం మాట వేదామయ సాయిబు మీ కుమారుడు చూపిస్తా రావయ్యా నాతోటి సాయిబు ఎక్కడ చూడండి కుమారుడు చూడు సరే సార్ డబ్బులు అయితే వెళ్ళిపోతా
ఇదేంటా నీ కుమారుడు చూస్తే డబ్బులు ఇస్తాడు? ఏయ్! అరే సీత మన మతం ఇంద్రా కొడక ఎందో మతం చల్ల ఎందో మతం ఉండే రాతి బొమ్మను ఇలా ఉండే రాతి బొమ్మను బొమ్మే దేవుడైతే రాజులను జగమెల్లున ఎందో మతం పుట్టలుండే నాకు మైలను దేవుడని పుట్టలుండే నాకు మయ్యను దేవుడని మొత్తేరు నాకు మయ్యే దేవుడైతే మనసులను కాటంగున ఎందు మతం చలవి జమ్మి చెట్టుకు బొట్టు పెట్టి దేవుడని మొక్కేరురా జమ్మి చెట్టుకు బొట్టు పెట్టి దేవుడని మొక్కేరు జమ్మి చెట్టే దేవుడైతే మేకలెందుకు మేచును హిందూ మతం చలవిను అదే బీబీ సిద్ధేనే పుత్తగించి తీసుకుంటా వచ్చే తీసుకురా లేకపోతే బాగుంది